కలెక్షన్స్ అంటే అందరికీ గుర్తొచ్చేది సినిమా కలెక్షన్స్. పాన్ ఇండియా కలెక్షన్స్, పాన్ వరల్డ్ కలెక్షన్స్, సీడెడ్, నైజాము, రాయలసీమ, కోస్తా. లేదు ఒక సినిమాతో ఏదైనా కంపేర్ చేసుకోవాలి అనుకుంటే బాహుబలి కలెక్షన్స్ కు మించి బాహుబలి కలెక్షన్స్ తర్వాత పుష్ప కలెక్షన్స్. ఇలా కలెక్షన్స్ అన్నప్పుడు మనం వసూళ్లకి సంబంధించిన అంశాలని ఇలా సినిమాలతో పోల్చి మాట్లాడతాం. కానీ ఏపీలో కలెక్షన్స్, అదే వైసీపీ హయాంలో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో చేసినటువంటి కలెక్షన్స్, లిక్కర్ కలెక్షన్స్, మద్యం స్కామ్ పూర్తి స్థాయిలో వైసీపీకి జగన్ గారికి ఉచ్చు బిగుసుకుంటోందా? పూర్తి స్థాయిలో అన్ని ఆధారాలు బయటకు వచ్చేసినట్టేనా? ఎందుకంటే కేంద్రం చేతికి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతికి కీలక ఆధారాలు, ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగాయి, ఎలా చేశారు, ఎంత మొత్తాల లెక్కలు చూపించారు, ఎంత దేశం దాటి వెళ్ళిపోయింది, ఇందులో మనీ లాండరింగ్ వ్యవహారం ఉంది, ఎవరెవరు బినామీల ద్వారా ఎట్లా వేరే విదేశాలకు తరలిపోయింది, దీనికి సంబంధించిన కీలక ఆధారాలన్నీ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతికి చేరిపోయాయా అంటే అవును, చేరిపోయాయని చెప్పచ్చు. స్వయాన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు దీనికి సంబంధించినటువంటి కీలక పత్రాలన్నింటినీ కూడా అందజేశారని అంటున్నారు. అసలు తొలుత ఆయన బడ్జెట్లో బిల్లుకి సంబంధించి ఏదైతే చర్చ జరుగుతోందో పార్లమెంట్లో, ఆ సమయంలో ఏపీలో చాలా పెద్ద లిక్కర్ కుంభకోణం జగన్ హయాంలో జరిగిందని, దాదాపుగా 90,000 కోట్ల రూపాయల వ్యాపారంలో 18,000 కోట్ల రూపాయల దుర్వినియోగం అయిందని, 4,000 కోట్ల రూపాయలు బినామీ పేర్లతో దుబాయ్, ఆఫ్రికా తరలిపోయిందని, హైదరాబాద్ కి సంబంధించిన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి సంబంధించిన వ్యక్తి సునీల్ రెడ్డి అనే వ్యక్తి దాదాపు అందులో ఒక 2,000 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ ద్వారా దుబాయ్ తీసుకెళ్లిపోయారని, సో ఇలా కీలక పత్రాలన్నింటినీ కూడా అమిత్ షా గారికి అందించారు. అలాగే ఈ పర్యవసానాల వల్ల, ఈ స్కామ్ వల్ల స్వయాన ఒక ఎంపీ రాజీనామా చేశారని, రాజకీయాల నుంచి నిష్క్రమించారని, ఇది చాలా పెద్ద స్కామ్ అని, ఒక ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పోలిస్తే ఇది అంతకు మించి 100 రెట్ల స్కామ్ అనేది, ఈ స్కామ్ తో పోలిస్తే అది ఒక నీటి బొట్టు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్న నేపథ్యంలో పూర్తి ఆధారాలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి ఇచ్చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో దీనికి సంబంధించి సిఐడి, విజిలెన్స్ అన్ని ఆధారాలు సేకరించిందని, ఎట్లా ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఇవన్నీ కూడా కీలక పత్రాలు అందజేసినట్టుగా మనకు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలోని 22 డిస్టిలరీలన్నింటినీ కూడా అప్పుడు వైసీపీ హయాంలో ఎలా చేజిక్కించుకున్నారు, ఒక 26 కొత్త కంపెనీలకి ఈ ప్రొడక్షన్ ని ఎలా కట్టబెట్టారు, దుకాణాల్లో 99,000 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగితే 99,000 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగితే 690 కోట్ల రూపాయలకి సంబంధించిన లావాదేవీలు లెక్కలే చూపించారు. ఖజానాకి నష్టమే కాకుండా ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకున్నారు. దాదాపుగా 4,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది. దేశం దాటి మనీ లాండరింగ్ ద్వారా వివిధ బినామీ కంపెనీలు పేర్లతో, మనుషులతో దేశం దాటి డబ్బు వెళ్ళిపోయింది. ఎలా జగన్ గారు దీన్ని కబళించారు. ఇదే కాకుండా 60% ఉత్పత్తి ఈ కొత్త కంపెనీలకే, ఈ కొత్త డిస్టిలరీలకే ఎలా ఇచ్చేశారు, 38 కొత్త బ్రాండ్లని ప్రవేశపెట్టిన విషయం కానీ, అలాగే 20,356 కోట్ల రూపాయల సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ని, అంటే లావాదేవీల్ని, డబ్బుల్ని, వచ్చిన వాటిలన్నింటినీ కూడా గోప్యంగా ఉంచిన విషయంతో పాటు ఈ విషయాలన్నీ కీలక పత్రాలు, ఎవరెవరు అదాన్ గానీ ఇలా చాలా డిస్టిలరీస్ అన్ని ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎలా ట్రాన్సాక్షన్స్ చేశాయి, ఎలా దేశం డబ్బు దాటి వేరే విదేశాలకు వెళ్లిపోయింది, కీలక పత్రాలు అందించిన నేపథ్యంలో ఇవన్నీ పరిశీలించి కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ఆదేశించాల్సిందిగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కోరినట్టుగా మనకు సమాచారం అందుతోంది. అలాగే షా కూడా ఈ అంశం విషయంలో కొంత సుముఖంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే ఇందులో మరి ఈ స్కామ్ కి సంబంధించి బడా తిమింగలం దొరుకుతుందా? ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో ఈ డబ్బు ఎలా జరిగింది, దీని కీలక సూత్రధారి అంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచే చక్రం తిప్పారు కాబట్టి ఆ బడా తిమింగలం దొరుకుతుందా? సొమ్ము విదేశాలకి తరలిపోయింది కాబట్టి మనీ లాండరింగ్, ఈడీ వ్యవహారం కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎంటర్ కాబోతున్నాయా? ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక సంచలన ప్రకటన రాబోతోంది. ఒక పెద్ద దుమారం, పెద్ద సంచలనమైనటువంటి నిర్ణయం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోబోతోందని ఇప్పటికే ఒక వార్త చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో మరి ఆ డబ్బు ఎలా బయటికి వెళ్ళిపోయింది, ఎవరెవరు ఇందులో ఉన్నారు, మరి సిఐడి పూర్తి సమాచారం సేకరించింది. అసలు అప్పట్లో బెవరేజెస్ ఎండి
వాసుదేవ్ రెడ్డి, ఆ తర్వాత సునీల్ రెడ్డి ఈ నగదుని విదేశాలకు ఎలా తీసుకెళ్లారన్న విషయాలపైన కూడా కొంత ఆధారాలు ఇప్పటికే సిఐడి విజిలెన్స్ సేకరించిన నేపథ్యంలో అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా మించిన స్కామ్ కలెక్షన్స్ లో బాహుబలి పుష్పాన్ని మించిన కలెక్షన్స్ ఇందులో జరిగాయని చెప్తున్నారు. కాబట్టి ఈడీ ఎంటర్ అవుతుందా, సంచలనాలు నమోదవుతాయా, మరి ఏం జరగబోతోంది? ఎందుకంటే ఏదైతే విడుదల రజనీ గారు లావు శ్రీకృష్ణరాయల మీద రాయి వేద్దామని అనుకుంటే అది స్వయాన లిక్కర్ బాంబుగా జగన్ గారి మీదే పడింది. పూర్తి స్థాయిలో విడుదల రజనీ గారు చేసిన పని జగన్ ని ఇరికించేసిందా? మొత్తంగా కిక్కు దిగే టైం వచ్చేసి ఏపీ లిక్కర్ స్కామ్ జగన్ హయాంలో జరిగినటువంటి దాటిలో అరెస్టులు తప్పవా? సంచలనాలు నమోదు కాబోతున్నాయా? కేంద్రం చాలా సీరియస్ గా ఈ అంశాన్ని టేకప్ చేయబోతుందన్న వార్త వస్తోంది. సో హాట్ టాపిక్ గా మారిన ఏపీ జగన్ గారి హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ లో ఏం జరగబోతోంది? కిక్కు దిగే టైం వచ్చేసిందా? చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు, బీజేపీ నుంచి స్పోక్స్ పర్సన్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. కాసేపట్లో టీడీపీ జాయిన్ అవుతుంది. రవికిరణ్ గారు, మీతో ప్రారంభిస్తాను. సంచలనాలు అంటున్నారు, ఏదేదో అంటున్నారు, షా గారికి ఆధారాలన్నీ వచ్చేసాయంట. అసలు కేంద్రం గాని సెంటర్ దగ్గరికి గాని ఆధారాలు వచ్చేసాయని చెప్తున్న నేపథ్యంలో మీరిప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ జగన్ గారి హయాంలో జరిగిన దాన్ని టేకప్ చేయబోతున్నారా? ఎంత సీరియస్ గా ఉన్నారు? విజయ్ చంద్ర గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ఏబిఎన్ వీక్షకులందరూ శుభోదయం అండి. జనరల్ గా మనకి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, లావు రత్తయ్య గారు అబ్బాయి, ఎడ్యుకేషనిస్టు, విద్యావేత్త. మనం చూస్తున్నాం రాజకీయాల్లో వారు వచ్చినప్పటి నుంచి కూడా చాలా సాఫ్ట్ స్పోకెన్ అండ్ దెన్ హుందాతనాన్ని మెయింటైన్ చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే అజాత శత్రువు అని చెప్పాలి. ఏంటి, అటువంటి సెన్సిటివ్ ప్రాంతంలో కూడా అజాత శత్రువు అని చెప్పాలి. అటువంటి వ్యక్తిని ఇప్పుడు రజనీ గారు కెలికేశారు. ఇప్పుడు రాయల వారి మీద రాయేస్తే ఎప్పుడు కోపం రాని రాయల వారి కోపం వచ్చి మద్యం బాంబుని వైసీపీ కాంపౌండ్ లో వేసి ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రకంపనలు సృష్టిస్తారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు రజనీ గారు బాంబు వేశారు కానీ పిన్ను పీకుతారా లేదా అనేది మీ చేతిలో ఉంది. బాంబు పేలుతుందా లేదా అని అందరూ వెయిటింగ్. అంటే పిన్ ఆల్రెడీ మన చేతికి వచ్చేసిందని నేను మొన్న 25వ తారీఖు నేషనల్ మీడియా ఒక ఇంగ్లీష్ పత్రికల్లో స్పష్టంగా రాసింది ఏంటంటే అండి, అని మనకి తెలుగు మీడియాలో ఎక్కువ కవర్ కాని అంశం అది. చెప్పండి. అయితే మనం ఎస్ఐటి వేసాం మద్యం కుంభకోణం విషయంలో. ఎస్ఐటి ఎప్పుడు వేసామండి? 5/2/2025 జీవో నెంబర్ 262 ఇచ్చాం. రాజశేఖర్ బాబు గారు నేతృత్వంలో ఉన్నటువంటి 7 సభ్యుల ఎస్ఐటి. ఇది దేని ఆధారంగా? సిఐడి నమోదు చేసిన ఎకనామిక్ అఫెన్సెస్ ఎఫ్ఐఆర్ 21/2024 ఇది. ఎప్పుడు ఇది? సెప్టెంబర్ 23, 2024 సాక్షాత్ ముఖేష్ కుమార్ మీనా గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇచ్చినటువంటి సిఐడి ఫిర్యాదు ఎఫ్ఐఆర్. దీని ఆధారంగా ఇచ్చినటువంటి ఎస్ఐటి మొన్న 25వ తారీఖు నేషనల్ మీడియాలో ఏం రాశారంటే, ఒక మేజర్ బ్రేక్ త్రూ ఎస్ఐటి హ్యాస్ అన్కవర్డ్. ఏంటా మేజర్ బ్రేక్ త్రూ అంటే, అసలు ఈ యొక్క డబ్బుల యొక్క కట్టలు, ఇందాక అంటున్నారు కదా కట్టల పావులు ఎక్కడికి వెళ్ళాయని. ఈ కట్టల పావులు ఎక్కడికి వెళ్ళాయి, ఏ రూట్ లో వెళ్ళాయని పూర్తి ఆధారాలు వాళ్ళ దగ్గర లభ్యం అయ్యాయి. అంటే ఎకనామిక్ అఫెన్స్, ఆర్థిక నేరాల్లో అండి ఎకనామిక్ అఫెన్సెస్ లో మనీ ట్రైల్ ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి, ఏ అకౌంట్ నుంచి అకౌంట్, ఏ షెల్ కంపెనీల నుంచి బయటకు వెళ్ళేది ఇంపార్టెంట్. అది ఎస్టాబ్లిష్ చేయాలి. అది ఆ ట్రైల్ ఎస్టాబ్లిష్ అయిపోయినట్టుగా. రెండోది, ఎవరైతే ఎకనామిక్ అఫెన్స్ ఇన్వాల్వ్ అవుతారు, ఢిల్లీ మధ్యస్థాల్లో కూడా ఎప్పుడు బయటపడింది, ఆ యొక్క అఫెన్స్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అప్రూవల్ గా మారిపోయి ఉన్న విషయాలు కక్కేశారు, ఆధారాలు ఇచ్చేశారు. అప్పుడు మొత్తం బయటపడింది. లేకపోతే ఎవరో చెప్పకపోతే కొంచెం కష్టం బయటపడతాయి ఇటువంటి ఎకనామిక్ అఫెన్సెస్. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆరితేరినటువంటి నేర గారు 2004 ముందు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఆయన ఆదాయం ఎంత లక్షల్లో ఉంటే 2009-10 వచ్చేసరికి కోట్లలోకి 100 కోట్లకి వెళ్ళిపోయింది. సో అటువంటి వ్యక్తి. సో ఆ యొక్క వాంగ్మూలం, ఆ యొక్క పేపర్లు ఏం రాశారంటే, సిఆర్పిసి సెక్షన్ 164 ప్రకారం మ్యాజిస్ట్రేట్ ముందు వాళ్ళ యొక్క వ్యక్తుల యొక్క ఏదైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు కూడా వాంగ్మూలం ఇచ్చారు అని చెప్పి రాశారు. సో ఇది కనుక అది కరెక్ట్ అయితే ఎస్ఐటి హ్యాస్ మేడ్ ఏ మేజర్ బ్రేక్ త్రూ. సో అటువంటి ఆధారాలు ఉంటే ఇంకా దేవుడు కూడా ఎవరిని కాపాడలేరు. డెఫినెట్ గా దీనిలో ఈడీ, సిబిఐ అందరూ ఇన్వాల్వ్ అవుతారు. ఆ యొక్క మనీ ట్రైల్, ఆ యొక్క వ్యవహారం అంతా బయటికి తీస్తారు. ఆ గుట్టూరు అంటే స్కామ్ లో అప్పుడు ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ ఐడెంటిఫై చేసి కొంత ఖజానాకి నష్టం వాటిల్లుతోందని చేసి పాలసీ మేకింగ్ లోనే తేడా ఉందని గమనించి సో దీన్ని పంపిస్తే ఇమీడియట్ గా మీరు ఆదేశించారు. సో ఇక్కడ ఏపీ ప్రభుత్వం ఆల్రెడీ సిఐడి, విజిలెన్స్ వీటన్నిటి ద్వారా ఆధారాలు సేకరించింది.
ట్రాన్సాక్షన్స్ కి సంబంధించినవి ఇచ్చింది, షా గారు ముందు పెట్టారు. కాబట్టి ఇప్పుడు నేను అందుకే అడుగుతున్నాను, వెళ్ళండి వెళ్ళి కనుక్కురండి అని ఆదేశిస్తారా? ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అండి అసలు దీన్ని బయటకు తీసుకొచ్చింది ఎవరు? ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్. ఈయన లెటర్ రాశాడు. ఎవరికి? ఎప్పుడు రాశాడు లెటర్? అయినా 3/6/2022 రాకేష్ అస్థానా కమిషనర్ ఆఫ్ పోలీస్ కి ఆయన లెటర్ రాసి మొత్తం వివరాలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. అక్కడ ఈ విషయాన్ని చీఫ్ సెక్రటరీకి వెళ్ళింది. అదే లెఫ్ట్ అప్పుడు ఢిల్లీ ఈజ్ యూనియన్ టెరిటరీ, అక్కడ ముఖ్యమంత్రి కాదు హెడ్, అక్కడ లెఫ్టినెంట్ గవర్నరే హెడ్ అండి. సో లెఫ్టినెంట్ గవర్నర్ ఇది చూసి తేడాగా ఉందని చెప్పేసి ఆయన సిబిఐ విచారణకు ఆదేశించారు. సిబిఐ దిగాక అన్ని బయటకు వచ్చాయి. అదొక లెక్క. ఇక్కడ ఇది రాష్ట్ర ప్రభుత్వం, ఇది యూనియన్ టెరిటరీ కాదు. ఇక్కడ ముఖ్యమంత్రి ఉంటారు. సో ముఖ్యమంత్రి ఉంటారు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైపోయాకండి. విజయ్ చంద్ర గారు ఒకసారి ఒక ఎఫ్ఐఆర్ నమోదయ్యాక ఇది ఈడీ దాని పరిధిలోకి వెళ్ళదు అని ఉండదు. డెఫినెట్ గా ఒక ఎఫ్ఐఆర్ నమోదయ్యాక ఆటోమేటిక్ గా ఈడీ కూడా దాని మీద పరిశీలిస్తారు. అసలు ఇప్పుడు వరకు ఈడీ దృష్టికి వెళ్ళలేదు అని కూడా మనం అనుకుంటాం లేదు. అదే అంటున్నాను. అందుకే ఏంటంటే మీరు ఎంత సీరియస్ ఉన్నారు ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో? నేను ఎందుకు ఈ క్వశ్చన్ స్ట్రెస్ చేస్తున్నాను, ఎంఫసిస్ చేస్తున్నానంటే ఏపీ ప్రజలకి ఒక అనుమానం ఉంది. ఏంటి, జగన్ గారి పట్ల ఎందుకు బీజేపీ కొంత సానుకూలంగా ఉంటదబ్బా, కొంత సీరియస్ గా ఉండదు. నేను పబ్లిక్ ఒపీనియన్ చెప్తున్నాను, ఇలా ఉంటుంది అని అనుకున్న వాళ్ళకి మీరు ఇప్పుడు రెడ్ సిగ్నల్ ఇస్తారా, గ్రీన్ సిగ్నల్ ఇస్తారా, ఆరెంజ్ సిగ్నల్ ఇస్తారా అనేది టైం టు షో కదా మీరు కూడా బీజేపీ ఎంత సీరియస్ గా ఉంది అని. మేడం ఇప్పుడు జగన్ గారి మీద సాఫ్ట్ కార్నర్ అంటూ ఎప్పుడు అది మీరు చెప్తూ ఉంటారు, కానీ ఇలాంటివి జరిగినప్పుడు మీరు తీసుకునే యాక్షన్స్ మీ వైఖరి చూపిస్తాయి కదా. డెఫినెట్ నేను అనేది ఏంటంటే ఇటువంటి విషయాల్లో పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం ఈడీ వర్కౌట్ అవుతుంది. ఈడీ వర్కింగ్ స్టైల్ వేరు, మిగతా ఏజెన్సీస్ వర్కింగ్ స్టైల్ వేరు. సో వాళ్ళు ఆధారాలు పట్టుకుని సైలెంట్ గా వర్క్ చేసుకుని టక్కన వస్తారు. ఏ మూమెంట్ ఎప్పుడు వస్తారో ఎవరు తెలియదు. తీసుకున్నారు అన్నది కూడా బయటికి చెప్పరు, ఏది పరిశీలిస్తానది కూడా బయటికి చెప్పరు. వాళ్ళు పనిచేసే యాక్ట్ వేరు. సో జగన్ గారి ప్రభుత్వంలో ఈ లిక్కర్ కుంభకోణం అతి పెద్ద కుంభకోణం అని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుడు గారు పురంధేశ్వరి గారు కూడా అనేక సందర్భాల్లో వారే స్వయంగా వెళ్లి మద్యం దుకాణాల్లోకి వెళ్లి ఆ అకౌంట్లు చూసి ఏంటి క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఒక్క డిజిటల్ ట్రాన్సాక్షన్ లేదు, 100 కోట్ల రూపాయల క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పి బయట పెట్టి కేంద్రానికి కూడా పంపించిన విధంగా కేంద్రం దృష్టిలో లేదని కాదు. డెఫినెట్ గా ఆల్రెడీ ఈడీ ఇన్వాల్వ్ అయిపోయి ఉంటుంది. ఈడీ ఎస్ఐటి కూడా కలిసి పనిచేస్తున్నారేమో, బయటికి చెప్పరండి. ఈడీ ఏంటంటే ఇప్పుడు ఎస్ఐటి కూడా బయటికి చెప్పలే కదా. ఓ మాట చూడండి, జగన్ గారి టైంలో దాని మీద సీరియస్ ఉంది. డెఫినెట్ గా అండి ఇంటర్నల్ గా వెళ్ళిపోతాయండి, బయటికి చెప్పరు. ఇంటర్నల్ గా వెళ్ళిపోతే అన్ని వర్కౌట్ చేస్తాం, 1 పాయింట్ టక్కని తీసుకొస్తాం. అప్పుడు మీరే ఆశ్చర్యపోతారు, ఏంటంటే ఎప్పుడు చేశారండి ఈ పని అనేది మీరే డిబేట్ నన్ను అడిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడు చేశారండి ఇవన్నీ, ఎప్పుడు చేశారండి, ఎప్పుడు మాకేం తెలియలేదండి అంటారు. ఇది అలాగే వర్కౌట్ అవుతుందండి. మొత్తం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ స్లోగా మొత్తాన్ని సెట్ చేసుకుని, ఎందుకంటే పిఎంఎల్ఏ యాక్ట్ లో అధికారులు తప్పు చేస్తే అధికారులు జైలుకి పోతారు. పోలీస్ యాక్ట్ వేరు, సిబిఐ యాక్ట్ వేరు. పిఎంఎల్ఏ యాక్ట్ ఏంటంటే అన్ని పక్కాగా ఉంటేనే వాళ్ళు చేస్తారు. అందుకని ఇంటర్నల్ గా స్లీపర్ సెల్స్ లో పనిచేసుకుంటారంటే అక్కడ వస్తారు మీదకి. అందుకని ఆల్రెడీ ఈడీ ఇన్వాల్వ్ అవ్వలేదు అని చెప్పడం లేదు, ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యింది అని నేనైతే భావిస్తున్నాను. తప్పనిసరిగా ఎస్ఐటి ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఆ పేపర్ లో రాసిన విధంగా ఎన్ని బయటకు వచ్చుండొచ్చు. ఏదైనా సరే కొన్ని రోజుల్లోనే ఎన్ని విషయాలు బయటపడతాయండి. తప్పనిసరిగా దీనిలో జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్ తప్పించుకునే అవకాశం అయితే జరిగింది. పెద్ద ఎత్తున చేశారు. కానీ ఆర్థిక నేరాలు చేయడంలో ఆరితేరిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక పట్టాన్ని టక్కనే దొరకడం, ఎందుకంటే ఆయనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. సో నిదానంగా పట్టుకుంటాం మాత్రం పక్కా అండి. అనలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. టీవీ శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే. పాపం స్టోన్ క్రషర్ గొడవ నుంచి ఇటు నుంచి ఇటు తిరిగి జగన్ గారిని పూర్తి స్థాయిలో రజనీ గారు ఇరికిచ్చేసిన వైనం ఇక్కడ కనిపించింది. ఆవిడ కలెక్షన్స్ కి సంబంధించిన చర్చ బిగినైతే ఏపీ లిక్కర్ స్కామ్ కలెక్షన్స్ వరకు వెళ్ళిపోయి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఏకంగా అమిత్ షా గారికి ఆధారాలు ఇచ్చేయడం, 20,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ గోప్యంగా ఉంటాయంటాం, 4,000 కోట్లు దుబాయ్ ఆఫ్రికా వెళ్ళిపోయినాయి అని చెప్పటం, అన్నీ చూస్తే ఇది ఇప్పుడు ఎట్నుంచి ఎటు టర్న్ అయింది, అసలు దీంట్లో అవుట్కమ్ ఎలా ఉండొచ్చు అంటారు? అందరికీ నమస్కారం. ఇది ఒక దేశాన్నే కలవరపరిచేటువంటి అంశం. ఇది ఎందుకంటే 1,000 కోట్ల ప్రజాధనం దోచేశారు, అట్లాగే ప్రజారోగ్యాన్ని దెబ్బతీశారు, మరోవైపు ఆత్మహత్యలు,
ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటి అంశం అన్నమాట. దీనిపైన ఇవాళ ఒక ఉన్నత సభలో ఒక ఉన్నత ప్రజాప్రతినిధి ప్రసంగించాడు. ఏది లోక్సభలో కృష్ణదేవరాయల ప్రసంగం ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి పోల్చి మాట్లాడిన విధానం, ఆ బాహుబలి కలెక్షన్సా, RRR కలెక్షన్సా, పుష్ప కలెక్షన్స్. ఎందుకంటే అదే రోజు ఆయన అమిత్ షాతో భేటీ, తర్వాత ముఖ్యమంత్రి గారితో కూడా భేటీ అయ్యారంటున్నారు. ఇప్పుడు అసలు సిబిఐ విచారణకి ఆదేశించమని ఏమైనా లేఖ రాస్తారా? రాష్ట్ర ప్రభుత్వం ఏదో సంచలన ప్రకటన చేస్తుందని చెప్పి సోషల్ మీడియాలో మీరు అన్నారు. ఏది ఇప్పుడు గవర్నర్ ఏమన్నా దీనిలో మరి ఇంటర్వ్యూన్ అవుతారా? ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సిబిఐ టేకప్ చేసిందంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఇన్వాల్వ్మెంట్ ఆ రోజు ఉంది. అంటే ముఖ్యమంత్రి స్పందన, గవర్నర్ స్పందన ఎలా ఉండబోతోంది? సిబిఐ, ఈడీ గనక ఇందులోకి ఎంటర్ అయితే ఏం జరగబోతోంది? మనం చూసాం 100 కోట్ల స్కామ్కే 17 మంది అరెస్ట్. ఏది ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కేజ్రీవాల్, సిసోడియా, మరో ఉన్నప్పుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కవిత గారి దాకా వెళ్ళింది ముఖ్యమంత్రి కూతురు. ఏది 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల కుటుంబ సభ్యులే కాదు, అసలు ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎంపీ కొడుకు, అంతమంది అరెస్ట్ అయిన దాఖలాలు కేవలం 100 కోట్ల స్కామ్ కి. అఫ్ కోర్స్ వాళ్ళ 170 సెల్ ఫోన్లు బదులు కొట్టారు, అది వేరే విషయం. ఇప్పుడు ఇక్కడ మరి దానికన్నా కూడా ఇది 200 రెట్ల పెద్ద స్కామ్ అంటున్నారు. 20,000 కోట్లు గోప్యం, 4,000 కోట్లు మనీ లాండరింగ్. మనీ లాండరింగ్ లో కొత్త క్యారెక్టర్ ఒకటి ఎంటర్ అయింది. సునీల్ రెడ్డి పేరు తీసుకొచ్చారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఓనర్ అంటే ఎవరు? అది ఇన్ఫ్రానా అవుట్ ఫ్రానా అన్నాడు. ఇది కృష్ణదేవరాయలు. అంటే సునీల్ రెడ్డి అనగానే మనకు గుర్తొచ్చేది షటిల్ బ్యాడ్మింటన్, ఎక్కడ చెంచల్గూడ జైలు, జైల్ మేట్ అతను కూడా. ఏది A7 అనమాట, ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో సిబిఐ అడిషనల్ ఛార్జ్ షీట్ లో. ఇప్పుడు ఇక తీహార్ జైల్లో షటిల్ బ్యాడ్మింటన్. అంటే ఓరట్ల బుచ్చి చౌదరి గారు ఏమన్నారు, రాజమండ్రి జైలు అంటున్నారు. ఇప్పుడు ఇవాళ సిబిఐ, ఈడీ గనక ఎంటర్ అయినట్లయితే మీరు అన్నారు ఏది రజనీ వేసిన రాయల పైన స్టోన్ క్రషర్ లో ఈ స్టోన్ వెళ్ళి అది లిక్కర్ స్టోన్ కింద అయింది. అంటే ఇక్కడ ఇప్పుడు మనం చాలా దారుణమైనటువంటి అంశం ప్రజారోగ్యం. అసలు పురంధేశ్వరి గారి గురించి మాట్లాడారు మన రవి గారు. ఏది ఆమె 54% మంది లివర్ దెబ్బతిందని, 52% మంది కిడ్నీస్ దెబ్బతిందంటే ఒక మెడికల్ రిపోర్ట్ కూడా పంపించాము అప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరిన విధానం. ఇప్పుడు సిబిఐ, ఈడీ దీనిలో ఎంటర్ కావాల్సినటువంటి అంశం అనమాట. ఒక బేవరేజెస్ కార్పొరేషన్ అనేది ఒకటి పెట్టడం, దాని ద్వారా 25,000 కోట్లు అప్పులు తేవడం. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో కాదు, అసలు ఆయన పర్యటనలు అన్నింటిలో కూడా దుమ్మెత్తి పోసేవాళ్ళు. ఏంటి అసలు తాగుబోతుల్ని మరో 25 ఏళ్ళు తాకట్టు పెట్టి మరి అప్పులు తెచ్చారంటే అసలు ఉద్యోగస్తుల ప్రావిడెంట్ ఫండ్ అప్పులు కూడా దీనిలో పెట్టేశారు. ఏ విధంగా ఇక్కడ స్కాములు జరిగాయి అనేది తీసుకున్నట్లయితే అతను ఏమని చెప్పాడు, 75% ధరలు పెంచేశాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఏమన్నాడు, ధరలు ఎందుకు పెంచారంటే డబ్బులు ఎక్కువైపోయింది అని చెప్పి లాజిక్లు చెప్పారు. అంటే 112% అమ్మకాలు పెరిగినాయి అని చెప్పి వీళ్ళు ఇచ్చిన శ్వేతపత్రం లెక్కలు చెప్పిన దాంట్లో ఇప్పుడు భూముల కబ్జా, ఇళ్ల స్థలాల కబ్జా, గనుల కబ్జా, అసలు ఏకంగా వీళ్ళు డిస్టిలరీలే కబ్జాలు. 26 కొత్త డిస్టిలరీ కంపెనీలు, 38 కొత్త బ్రాండ్లు. అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి పైన అందరి దృష్టి. ఇప్పుడు ఆయన ఏదో వెళ్ళినట్టున్నారు ముందస్తు బెయిల్ కోసం, అది ఏదో April 3 దాకా ఇచ్చారని వాళ్ళ వార్తలు ఇచ్చిన దీంట్లో April 5 ఏంటి అరెస్ట్ తప్పదా? ఇప్పుడు మనం చూస్తున్నాం ఆయన పార్లమెంట్ April 4 దాకానే ఉన్నటువంటి దీంట్లో వాళ్ళ నాన్న చూడటానికి ఆయన ఏదో రావాలని వాళ్ళ అడ్వకేట్ వాదనలు, వస్తే అరెస్ట్ చేస్తారన్న భయం. ఇదొక 7 అంచెల వ్యవస్థ. ఏది లిక్కర్లో వీళ్ళు తీసుకున్నటువంటిది డిస్టిలరీ రిప్రజెంటేటివ్స్ కలెక్షన్ ఏజెంట్గా పెట్టుకోవటం, మధ్యలో మనీ హ్యాండ్లర్స్ అని, మనీ ట్రాన్స్పోర్టర్స్ అని, ఆవిడ కోఆర్డినేటర్ ఆ కసిరెడ్డి రాజ్, వాడు ఏదో ఒక 5వ అంచెలోనే ఉన్నట్టున్నాడు. అతనే కర్త కర్మ క్రియ అన్నట్టున్నాడు విజయసాయి రెడ్డి. అంటే విజయసాయి రెడ్డి అల్లుడు డిస్టిలరీ ఒకటి, దీంట్లో అదాని డిస్టిలరీస్ ఏదో ఉంది. ఆ SPY డిస్టిలరీస్ అసలు మిథున్ రెడ్డి కబ్జా చేశారని. అంటే 11 డిస్టిలరీలు వీళ్ళు సబ్లీజులకు తీసుకోవటం, ఒక 32 కొత్త బ్రాండ్లను జనం మీదకు వదలటం, ఎంతమంది ప్రాణాలు తీశారు ఇందులో. ఇక్కడ ఏంటి, ఇది మానవీయ కోణంలో ఆలోచించాలా. కూటమి ప్రభుత్వం కూడా ఇది ఆర్థిక నేరము, అసలు హత్యలు, ఆత్మహత్యలు, 30,000 మంది పుస్తలు దిగిపోయాయని చెప్పి కూడా ఆరోపణలు విన్న నేపథ్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం, అమిత్ షా మరి దీనిపైన దృష్టి పెట్టారంటున్నారు. ఎక్కడ దాకా దీన్ని తీసుకొస్తారో చూడాలా. అదే కనుక జరిగినట్లయితే కర్త కర్మ క్రియ
రాజ్ కసిరెడ్డి కాదు, మిథున్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డే దీనికి కర్త కర్మ క్రియగా అన్ని వేళ్ళు అతని వైపు చూపబడుతున్నది. కంపెనీలు ఏంటన్నారు కదా, అదాను, గ్రేసన్స్, లీలా, జేఆర్ అసోసియేట్స్, పివి స్పిరిట్స్ లాంటి 26 కొత్త కంపెనీలు. ఇప్పుడు ఈ సూట్ కేస్ కంపెనీల గురించి చెప్పండి. ఇది ఇప్పుడు ఏదో ఇన్ఫ్రా సూట్ కేస్ కంపెనీ అని చెప్పి అది రేడియంటా, లేకపోతే బ్లూ స్కైయా, లేకపోతే బ్లూ స్కానా, వరుస పెట్టి ఈ బ్రీఫ్ కేస్ కంపెనీలన్నీ కూడా గతంలో సిబిఐ స్కానింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఇది కొత్త కంపెనీలు ఇంకెన్ని పెట్టారు. దుబాయ్కి మరి 2,000 కోట్లు సునీల్ రెడ్డి ద్వారా మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలు, 4,000 కోట్లు మనీ లాండరింగ్ అంటే ఈ పాటికే ఈడీ ఎంటర్ అయి ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కనుక దిగితే మళ్ళా జప్తులు తప్పవా? ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఆస్తులు జప్తు చేసిన ఒక డౌట్ పబ్లిక్ సైడ్ నుంచి, ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి ఇది ఖజానా నష్టము, డబ్బులు ఏమైపోయినాయో తెలియదు, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుకున్నారు, ఇన్ని రకాలు ఏపీ ప్రభుత్వానికి స్టేట్ కి సంబంధించిన కన్సర్న్. వీళ్ళ కన్సర్న్ ని కేంద్రం సీరియస్ కన్సర్న్ గా తీసుకుంటుందా? తీసుకోవాలా? ఎందుకంటే 100 కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్ పైనే కేంద్రం అటు సిబిఐ, ఈడీ, గవర్నర్ లేఖ రాశారు, అది వేరే విషయం. అంత తీసుకున్నప్పుడు ఇదేంటి దానికన్నా 200-300 రెట్ల పెద్ద కుంభకోణం. ఇది ప్రజలకు సంబంధించినట్టు అంశం అనమాట. ఇప్పుడు 3 పార్టీలమ్మా 3 రెట్ల ఆశలతో వీళ్ళని గెలిపించారు. ఏది మనం చూసాం, అటు అక్కడ ఎన్డీఏ ఢిల్లీలో కానీ, ఇక్కడ ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో కానీ. అంటే అటు అవినీతి, ఇటు సంక్షేమం, నెక్స్ట్ అవినీతి పైన యుద్ధం ప్రకటించాలా. కేవలం అభివృద్ధి సంక్షేమమే కాదు, అవినీతిపై యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో ప్రజలందరూ ఎదురెదురు చూస్తున్నారు అన్నమాట. ముందు దోషులను శిక్షించాలి. ఈడీ, సిబిఐ ఎంట్రీ ఇవ్వడమే బాకీ అనుకుంటున్నారు మీరు ఈ కేసులో. అప్పుడే కదా మరి బాధితులకు న్యాయం జరిగేది. ఇవాళ ఎంతమంది బాధితులుగా వీళ్ళ మధ్య ఉన్నారు. సెంట్రల్ స్పోక్స్ పర్సన్ ప్రొఫెసర్ జ్యోత్స్న గారు ఉన్నారు. జ్యోత్స్న గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. పుస్తలు తెగిపోయిన ఆడపడుచులకి, దాన్ని ఏమంటారు, ఆరోగ్యం అధోగతి పాలైపోయిన లిక్కర్ ప్రియులకి అందరికీ న్యాయం జరిగే సమయం ఆసన్నం అయిపోయింది. సో టైం దగ్గరికి వచ్చింది, తిమింగలాలు బయటకు వస్తాయి, అన్ని వచ్చేసి సంచలనం ఏదో నమోదు కాబోతోంది. ఏపీ ప్రభుత్వం పెద్ద డెసిషన్ తీసుకోబోతుంది అంటున్నారు. తెగ తిరిగేస్తుంది వార్త. ఏంటా సంచలనం? చంద్రిక్ గారు, ముందరగా మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఇప్పుడు సంచలనం అది ఇది కాదండి. బేసిక్ గా ఎవరు తప్పు చేశారో మా ప్రభుత్వంలో వాళ్ళకి శిక్ష పడుతుంది. సింపుల్. ఇది నేను మీకు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి చెప్తున్నా. కొంచెం ఖచ్చితంగా, బికాస్ వీ గో బై రూల్స్ అండ్ ప్రొసీజర్స్, వీ గో బై ది రూల్ బుక్. ట్రూగా రూల్ బుక్ అనుగుణంగా మేము వెళ్తాం. ఖచ్చితంగా రాష్ట్రానికి ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు అని ఆ రోజు నుంచి చెప్తున్నాం. సరే, ఇవాళ నిన్నటి విషయాన్ని తీసుకొద్దాం. పాపం రజనీ గారు అనుకుంటా మొన్న ఏదో నా మీద ఏదో కక్ష కట్టేశారు, నన్ను ఇచ్చేశారు, అది చేశారని చెప్పి ఏదో కొంచెం మీడియా ముందరకు వచ్చి బాధపడే ప్రయత్నం చేశారా, మరి ఏం చేశారో నాకు అర్థం కాలేదు. చేశారు. చేస్తూ చేస్తూ సరే తనేదో మాట్లాడుకు తన బాధ్యతను చెప్పుకోకుండా అనవసరంగా, నిజంగా కూడా చెప్తున్నాను చంద్ర గారు, అనవసరంగా కృష్ణదేవరాయలు గారు లాంటి వాళ్ళని కెలికారు. ఎందుకు చెప్తాను వినండి. ఎందుకనంటే మనం నిజంగా మన దగ్గర నిజాలు లేనప్పుడు, మనం మాట్లాడేది అబద్ధం అయినప్పుడు, వి షుడ్ టాక్ అట్లీస్ట్ కొంచెమన్నా సెన్స్ చేసేట్టుగా ఏమన్నా మాట్లాడితే అవతల వాళ్ళు వింటారేమో, పడతారేమో. కానీ ఇష్టారీతిన మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి చూస్తున్నామండి, ఏమీ లేని దగ్గర అసలు ఏమీ లేదు. అక్కడ మీలాంటి వాళ్ళే మమ్మల్ని తిడతారు, మీరేం చేయట్లేదండి, వాళ్ళని అరెస్ట్ చేయట్లేదండి, వీళ్ళని అరెస్ట్ చేయట్లేదని మీలాంటి వాళ్ళే మమ్మల్ని తిడతారు. వాళ్ళేమో అమ్మో మా మీద దాడి జరిగిపోతుంది, మమ్మల్ని ఇది చేసేస్తున్నారు, మమ్మల్ని అది చేసేస్తున్నారు అని వాళ్ళు మాట్లాడతారు. సో ఈవెన్ ఇన్ దిస్ కేస్ వాట్ హెస్ హ్యాపెండ్ ఇస్, కృష్ణదేవరాయలు గారు మొన్న చాలా క్లియర్ గా ఏదైతే కొంత ఒక అంశం రాష్ట్రంలో లిక్కర్ కి సంబంధించినటువంటి ఆ అంశం మీద ఎంత అవినీతి జరిగింది, ఏ విధమైనటువంటి ఇట్ వాజ్ లూట్, కంప్లీట్ గా రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారు, అందున ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ బడుగిన వర్గాల మైనారిటీల డబ్బులు ఎలా దోచుకున్నారు అనేటువంటి చాలా క్లియర్ గా చూపించారు. అందులో అది ఎక్కడ చూపించారు, ఆయన పార్లమెంట్ లో చెప్పారు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నామో చాలా సందర్భాల్లో ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది కేస్, ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది కరప్షన్ దేర్ వాజ్ రియలీ హై అని మాట్లాడుకున్నాం. కానీ ఎప్పుడైతే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, మేము ముందు నుంచి చెప్తున్నాను చంద్ర గారు, మీ డిబేట్ లో కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఇది చాలా పెద్ద కుంభకోణం అండి, మద్యం కుంభకోణం. మద్యం అనేటువంటిది నిజంగా వాళ్ళ రోజున దే హావ్ మేడ్ ఇట్ అప్, ఏమంటారంటే వాళ్ళు ఒక మనీ మింటింగ్ ఇదిగా తీసుకున్నారు అని చెప్పి చాలా సందర్భాల్లో మీ డిబేట్ లో కూడా చెప్పాను. నేను ఎలక్షన్స్ ముందర చెప్పాను, ఎలక్షన్ తర్వాత కూడా చెప్పాను.
సో ఎప్పుడైతే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో దానికి సంబంధించినటువంటి ఒక దానికి సంబంధించినటువంటి మొత్తం ఆ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఏం జరిగాయి అనేటువంటిది ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ అయితే వేసుకుంటుందని ఏ ప్రభుత్వం అయినా. విదిన్ డిపార్ట్మెంట్స్ ఏం జరిగింది అనేటువంటిది చూసాం. విదిన్ డిపార్ట్మెంట్స్ ఏం జరిగింది అనేటువంటి చూసినప్పుడు ఎంత అస్టానిషింగ్ అని అంటే నిజంగా కూడా కొత్త డిస్టిలరీలు పెట్టి అప్పటికప్పుడే సడన్ గా రాత్రికి రాత్రి కొత్త డిస్టిలరీలు వచ్చేసి ఎక్కడా కూడా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అనేటువంటిది ఎక్కడా కూడా లేకుండా నిన్న కృష్ణదేవరాయలు గారు నంబర్స్ ఇచ్చారు. 650 కోట్ల కన్నా ఎక్కువగా అసలు ఎక్కడా కూడా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ లేదండి అని చెప్పారు. అండ్ ఆల్సో 615 కోట్లు. అండ్ ఆల్సో ఇంకో విషయం ఏం చెప్పారంటే డబ్బులు ఆంధ్రప్రదేశ్ నుంచి దుబాయ్ లాంటి దేశాలకు కూడా తరలించబడ్డాయి అని చెప్పారు. సో వెన్ వి సా ఆల్ దిస్ డెఫినెట్ గా ది మాగ్నిట్యూడ్ ఆఫ్ ది కరప్షన్ చాలా హ్యూజ్ గా ఉందండి. వెన్ కంపేర్ టు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇది చాలా పెద్దది అండ్ చాలా మందిని ఇంపాక్ట్ చేసింది అనేటువంటి ఒక కోణంలో కృష్ణదేవరాయలు గారు దీన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. అందుకే ఖచ్చితంగా ఆ రోజున కన్సర్న్ మినిస్టర్ అమిత్ షా గారికి కూడా దృష్టికి తీసుకెళ్లారు. అలానే పార్లమెంట్ లో ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ద హౌస్ కూడా పెట్టారు. ఇప్పుడు ఇది జరిగిన తర్వాత సంచలనాలు ఉంటాయి, అరెస్టులు ఉంటాయి అంటే చంద్రిక గారు తప్పు చేస్తే అరెస్ట్ చేయక పిలిచి ఏమంటారంటే హారతిచ్చి బొట్టు పెడతారండి? చేయరు కదా, ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి కదా. అది జగన్మోహన్ రెడ్డి అయితే ఏమో ఎవరున్నారు వాట్ డు వి నో. అందుకే దీని మీద సంబంధించి నాకు తెలిసైతే ఎలా అయితే ఆడుదాం ఆంధ్ర మీద తీసుకున్నారో ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ దీని మీద కూడా తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఉంటుంది అరెస్ట్? భలే ఉన్నారండి, మళ్ళీ మీరు ఉంటుందా అరెస్ట్ అంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, తప్పు చేస్తే ఏమన్నా కూర్చోబెట్టి ఆరతిచ్చి లేతే ఏమంటారంటే నాకు ఎక్కడ కొంత విచిత్రంగా అనిపించిందంటే సామాన్యంగా మీరు అన్నారు ఇది చాలా పెద్ద కేసు, వైడర్ గా చూడాలి, ఎంతో నష్టం జరిగింది ఏపీ విషయంలో, ప్రజల జీవితాలతో ఆడుకుని డబ్బుతే ఇలా చేశారు అని. కానీ ఒక ఎంపీ స్వయాన కేంద్ర హోంమంత్రి గారికి ఇవ్వడం అనేది కొంత విచిత్రంగా ఉంది. స్టేట్ దాన్ని సెంటర్ దానికి తీసుకెళ్లిపోయారు, ఏంటి అనేది, ఏం జరుగుతుంది అనేది కొంత క్లారిటీ. స్టేట్ సెంట్రల్ కి తీసుకెళ్ళడం అని కాదు, నేను అందుకే మీకు ఇంత ఏమంటారంటే ఎలాబరేట్ గా ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అని అంటే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది స్కామ్ ఆల్మోస్ట్ గా 18,860 కోట్ల లూటీ అది, అంటే ఆల్మోస్ట్ 19,000 కోట్లు. ట్రూ అంటే ఆన్ పేపరే చెప్తున్నాను, ఇంకా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఇది. దీంట్లోనే మీరు ఆల్మోస్ట్ 19,000 కోట్ల లూటీ జరిగింది. దాంతో పాటుగా ఆల్మోస్ట్ ఏంటి అని అంటే మేజర్ గా కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది అని అంటే ఒక ఎంపీ దీన్ని హౌస్ లో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని అంటే చంద్రిక్ గారు రాష్ట్ర ఖజానాకి చేరవలసినటువంటి డబ్బు రాష్ట్ర ఖజానాకి చేరకుండా ఎవరో పర్సనల్ ఖజానాలకి దుబాయ్ లాంటి దేశాలకు వెళ్ళాయి అని అంటే అది నిజంగా కూడా పాయింట్ ఆఫ్ కన్సర్నా కాదా? అలాంటి పరిస్థితుల్లో అంటే కేంద్రం చేతిలో పెట్టేశారు కదా, మీరే టేకప్ చేయండి అని వాళ్ళకి సీరియస్ గా పెట్టేశారా? నేను అదే చెప్తున్నాను, ఇది మ్యాగ్నిట్యూడ్ మేము చూపించాము, ఏం జరిగిందో మేము ప్రిలిమినరీగా చెప్పాము. డెఫినెట్ గా అక్కడ ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వమే, ఇక్కడ ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వమే అండి. డెఫినెట్ గా ఎక్కడైతే తప్పు జరుగుతుందో దాన్ని మేము ఎన్డీఏ ప్రభుత్వం స్పేర్ చేయదు, అందులో డౌట్ లేదు. సో వి విల్ గో బై రూల్ అండ్ ప్రొసీజర్ అండ్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే తప్పు చేసారో వాళ్ళని శిక్షిస్తాము. సో అందులో అరెస్టులు ఉంటాయంటే ఉండక ఏమవుతాయి చంద్రిక్ గారు? ఇప్పుడు ఏంటంటే గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుకున్నట్టు ఏడుస్తున్నారేమో అని నా డౌట్. మరి అది జగన్మోహన్ రెడ్డి చేస్తాడా, లేకపోతే సజ్జల చేస్తాడా, పెద్దిరెడ్డి చేస్తాడా, ఎవరు చేస్తాడా? అందుకంటే విజయసాయి రెడ్డి బాబోయ్ నాకు ఈ రాజకీయాలే వద్దని చెప్పి పారిపోయానని చెప్పి చెప్తున్నాడు. నాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఈ ఏమంటారు అని అంటే ఈ ఓనర్స్ ఎవరి మీద ఇదవుతుంది అనేటువంటిది నాకు అర్థం కావట్లేదు. బట్ యట్ అగైన్ అందుకే ప్రాపర్ ఎంక్వైరీ జరగాలి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద వాళ్ళకి శిక్షలు పడాలి. నాకు ఇంకొకటి క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు మీరందరూ చెప్తున్నారు కదా 18,356 కోట్లు, సరే 19,000 రమారమి, ఇన్ని కోట్లు గోప్యంగా డబ్బులు ట్రాన్సాక్షన్ ఏమైందో తెలియదు, 4,000 దుబాయ్ వెళ్ళిపోయింది, ఇలా చెప్తున్నారు కదా. వైసీపీ వర్షన్ కూడా నేను అడుగుతాను, వాళ్ళు ప్యానెల్లో లేరు కాబట్టి. అరే మేము 43,000 బెల్ట్ షాపులు ముయించేసాము, సో బ్రైబింగ్ గానీ లేకపోతే ఇవన్నీ ఎట్టా కుదురుతుంది, అసలు మా చిత్తశుద్ధిని మీరు ప్రశ్నిస్తారా? అసలు మేము ఇన్ని షాపులు ముయించేస్తే ఇలా ట్రాన్సాక్షన్స్ ఎలా పాసిబుల్ అని అంటున్నారు వాళ్ళు. మేము రేట్లు పెంచాం గానీ ఇది చేసాము కాబట్టి ఇందులో స్కామ్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు. అసలు స్కామ్ ఉందా లేదా? చంద్రిక గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చిత్తశుద్ధి నిజాయితీ అని నాకైతే నవ్వొస్తుంది.
నాకు తెలిసి ప్యానెల్ లో ఉన్నటువంటి తోటి ప్యానలిస్ట్ కూడా నవ్వుతున్నారు. మీరు ఇంకేంటంటే మోడరేటర్ గా అంటే 43,000 బెల్ట్ షాపులు మేము ముయిపిచ్చేసాము, డబ్బులు ఎలా? లెట్ మీ కంప్లీట్. మీరు నవ్వు అప్పుకుంటున్నారు చంద్ర సరే, గారు, చెప్పండి. మీకు తెలుసు చిత్తశుద్ధి ఏంటండి వాళ్ళ మొహం. వాళ్ళు ఏదో చెప్పుకున్నారు. ఒక నిమిషం మాట్లాడతారాగండి. 9 సంవత్సరాల క్రితం ఇదే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు మీకు గుర్తుందా? చిత్తశుద్ధి గురించి మాట్లాడుకుందాం. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం తీసుకొస్తారన్నాడు. మద్యపాన నిషేధం చేయకపోతే నేను మళ్ళీ ఓట్లు అడగను అన్నాడు. మన సిగ్గు లేకుండా వెళ్ళి ఓట్లు అడిగాడా లేదా? చిత్తశుద్ధ వాళ్ళకి పోనీ అది వదిలేద్దాం. మీరే మాట్లాడలేదు. మీ పాయింట్ కే వస్తానండి. 43,000 బెల్ట్ షాపులను తీసేస్తామన్నారు. ట్రాన్సాక్షన్స్ ఎలా? నేను అదే అడుగుతున్నాను. మీరు బెల్ట్ షాపులు తీయగలిగినటువంటి వాళ్ళు సాధారణ అరే మనం రోడ్డు మీదకి వెళ్ళి ఒక 5 రూపాయలు కరివేపాకు కొనుక్కోవాలన్నా సరే మనం యూపీఐ యాప్స్ యూజ్ చేసామండి, క్యాష్లెస్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసామండి. ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నటువంటి వైన్ షాపులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి సరుకు మాత్రమే దొరుకుతున్నటువంటి వైన్ షాపుల్లో ఎందుకు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ లేదు? ఆలోచన చేయండి, ఎందుకు లేదు? ఆల్మోస్ట్ ఇన్ని వేలు. ఇప్పుడు వాళ్ళే అన్నారు కదా, మాకు మేము ధరలు పెంచా అందుకే అంత గ్రాస్ ఇన్కమ్ వచ్చింది అన్నారు కదా. మరి ఆ గ్రాస్ ఇన్కమ్ ఎందుకు రిఫ్లెక్ట్ అవ్వలేదు రాష్ట్ర ఖజానాకి? ఎవరి ఖజానాలోకి పోయింది అది? ఎవరి జోబుల్లోకి పోయింది అది? అదే కదా మేము అడిగేది. ఇంకో విషయం, ఇంకొక యాడ్ అని చెప్తాను చంద్రిక్ గారు, ఒక చిన్న మాట. మనందరికీ గుర్తుంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో ఆల్కహాల్ కి సంబంధించి ప్రొహిబిషన్ ఏమంటారంటే మద్యపాన నిషేధ ప్రచార సమితి అని ఒకటి పెట్టారండి, కమిటీ ఒకటి పెట్టారు. దానికి ఒక చైర్మన్ వేశారు. ఆయనకు ఒక టేబుల్ ఇచ్చారు, ఒక కుర్చీ ఇచ్చారు, ఒక ఏమంటారంటే ఒక కార్ ఇచ్చారు, ఒక నౌకర్ని ఇచ్చారు, అందరిని ఇచ్చారు. ఆయనకి నెల నాకు తెలిసి ఆయనకు లక్షల్లో జీతం ఇచ్చారు. ఏ ఒక్క రోజైనా ఎక్కడైనా సరే మద్యపాన నిషేధానికి సంబంధించి కనీసం ఒక్క అవగాహన కార్యక్రమం ఏమన్నా చేశారో చెప్పండి మీరు. సో దే హావ్ నాట్ డన్ ఎనీథింగ్. వాళ్ళు వచ్చి కొత్త బ్రాండ్లు 26 కొత్త కంపెనీలు అంటున్నారు. మీరు ఆమోదించిన కంపెనీలే మేము కొనసాగించామని వాళ్ళు అంటారు. ఎవరు కరెక్ట్? నేను ఒకటే చెప్తున్నానండి. ఇప్పుడు రాజీనామా చేసి మళ్ళా జగన్ ప్రభుత్వం పైన ఢంకా కొట్టాడు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. 20 డిస్టిలరీస్ ని ఇల్లీగల్ గా వాళ్ళు కబ్జా చేసుకున్నారు. 20 డిస్టిలరీస్ ని కబ్జా చేసుకున్న తర్వాత 38 కొత్త బ్రాండ్లను పుష్ చేశారు మార్కెట్ లోకి. అందులో ఏవైతే నోన్ బ్రాండ్స్, టాప్ బ్రాండ్స్ ఉంటాయో వాటి అన్నిటిని కూడా అసలు ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొరకకుండా చేశారు. నేను ఏమంటానంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్ చంద్ర గారు. ఒకటే నాకు తెలిసి మా పెద్దిరెడ్డి గారి దగ్గర ఆ నంబర్ తీశారు, ఆయన పేపర్ తీశారంటే ఆ లిస్ట్ చదువుతారు, మొత్తం లిస్ట్ చదువుతారు ఆయన ఇప్పుడు ఏ కొత్త బ్రాండ్ అని వాళ్ళు తీసుకొచ్చారు అనేటువంటిది. నేను ఒకటే చెప్తున్నాను, మీకంత చిత్తశుద్ధి, ఆ చిత్తశుద్ధి అనే పదం వచ్చేసినాయేమో ఆయన దగ్గరికి. కాగితాలు ఒక్క నిమిషం చంద్రశేఖర్, నేను ఏమంటున్నా అంటే వీళ్ళకి కనుక నిజంగా ఆ చిత్తశుద్ధి అనేటువంటి పదానికి అర్థం తెలిసిన, ఫర్గెట్ అబౌట్ దే టాకింగ్ అబౌట్ ఇట్, అర్థం తెలిసినా సరే వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఒకటే సింపుల్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పనండి చంద్రిక్ గారు. ఒకవేళ మీరు ఏమన్నా వాళ్ళని ఏమన్నా ఇంటర్వ్యూ చేయగలిగితే ఎప్పుడన్నా ఒక్కటే, మామూలుగా ఒక 5 రూపాయలు కరేపాకు కొనడానికి కూడా లేదా ఒక 10 రూపాయలు టీ తాగడానికి కూడా మనం డిజిటల్ పేమెంట్స్ యూజ్ చేసినప్పుడు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు చెయ్యలేదు మద్యానికి సంబంధించి? ఎందుకంటే అవన్నీ కూడా ప్రైవేట్ కూడా కాదండి, గవర్నమెంట్ మద్యం దుకాణాల్లో మాత్రమే అమ్మిన సరుకు అది. సో ఖచ్చితంగా దానికి ఆన్సర్ ఎవరు చెప్పాలి? అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రబుద్ధులే చెప్పాలి కదా. వాళ్ళనే ప్రశ్నలు అడుగుతున్నాం ఇవాళ రోజున, వాళ్ళే సమాధానం చెప్తారు. సమాధానం చెప్పలేదనుకోండి, ఓ టీచర్ గా చెప్తున్నాను, చెవులు మెలే సమాధానం చెప్పిస్తాం, అందులో డౌట్ లేదు. మీరు చెప్పిన ఆ పెద్ద వాళ్ళని మేలేస్తారా? ఏమండి పెద్ద చిన్న మీరు పెద్ద అనకండి, ఎవరు పెద్ద లేరు అక్కడ. అంటే గ్యాంగ్ కి లీడ్ చేసేవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు అక్కడ టాప్ పొజిషన్ లో ఉన్నటువంటి ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరూ ఒకే తాను గుడ్డలవి ఒక్కలన్నీ. సో దేర్ ఇస్ నో అక్కడేం పెద్ద చిన్న మీరు వాళ్ళని ఎక్కడ కూడా వాళ్ళని అవమానించకూడదు చంద్రిక్ గారు. దట్ ఈస్ నాట్ ఫేర్ ఆన్ యువర్ పార్ట్. జగన్మోహన్ రెడ్డిని పెద్ద అని మీరు పెద్దిరెడ్డిని చిన్న అంటే మేము ఒప్పుకోండి, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. రవికిరణ్ గారు ఏదో పేపర్లో తీసారేంటి, ఏమైనా లెక్కలు చెప్తారా? అది ఇందాక మీరు చాలా అమాయకంగా వైసీపీ వాళ్ళు కొంతమంది ఉంటుంది, డెఫినెట్ గా చాలా మందికి కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది. మీరు ఇప్పుడు వర్షన్ ఏంటంటే, ఇప్పుడు డిస్టిలరీస్ నుంచి ఏపీ బీవరేజ్ కార్పొరేషన్ మద్యం సీసాలు, బీర్ సీసాలు ఇవన్నీ కొంటారండి. అయితే డిస్టిలరీస్ అన్ని ఎవరు అండర్లో పెట్టుకున్నారు? జగన్ ప్రభుత్వం వచ్చాక మొత్తం జగన్ యొక్క బినామీలు
అది ఆదాన్ డిస్టిలరీస్ కావచ్చు, లేకపోతే గతంలో వేరే వాళ్ళు ఉంటే వాళ్ళని కబ్జా చేసిన మిథున్ రెడ్డి లాంటి వారు కావచ్చు, రకరకాల వ్యక్తులు వీళ్ళు కబ్జాలో పెట్టుకుని వాళ్ళు ఏం చేశారంటే మద్యం ధరల్ని అమాంతం 10 రూపాయలు ఉన్నదాన్ని 100 రూపాయలకు పెంచి వాళ్ళ దగ్గర అదే డిస్టిలరీస్ కి ఈ గతంలో ఆన్లైన్ లో ఆర్డర్స్ ఇచ్చేవారు, ఆన్లైన్ లో కాకుండా మాన్యువల్ గా ఆర్డర్స్ ఇచ్చి నాసి రకంగా తయారు చేసే డిస్టిలరీకే 100,000 కోట్లు ఆర్డర్లు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క కేసు మీద, ఒక్కొక్క లిక్కర్ కేసు మీద 150 రూపాయల నుంచి 200 రూపాయల వరకు క్యాష్ డబ్బులు లంచాలు వాళ్ళ దగ్గర లంచాలు తీసుకు, అంటే ప్రభుత్వం ఎక్కువ డబ్బులు వాళ్ళు పే చేస్తే వాళ్ళు క్యాష్ డ్రా చేసి క్యాష్ ఈ మనిషికి సునీల్ రెడ్డికో లేకపోతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డికో ఇచ్చేస్తారు. ఆ రకంగా రోజుకి కనీసం 100 కోట్ల వరకు నెలకు 100 కోట్ల వరకు లాగేశారు. దాని తగ్గట్టు 50 నెలలు అప్పట్లో ఉన్నప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నెలకి 250 కోట్ల స్కామ్ అని చెప్పాడు ఆయన. ఇంకా మీరు 100 దగ్గరే ఉన్నారు. అదే అంటే నేను ఈ మధ్య సిఐడీలు ఎస్ఐటీలు విషయాలు బయటకు వచ్చినాయి దాని మీద చెప్తాను. వాళ్ళు కనుగొన్నాయి అని చెప్పి ఎస్ఐటి ద్వారా బయటకు వచ్చింది, కొన్ని పత్రికల్లో వచ్చింది. ఆ రకంగా స్కామ్ ఎస్టాబ్లిష్ అయింది ఒక రకం. రెండో రకం ఏంటంటే ప్రభుత్వ మద్యం దుకాణాల్లోనే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మారు. అంటే డ్యూటీ పెయిడ్ లిక్కర్, నాన్ డ్యూటీ పెయిడ్ ప్రభుత్వం పన్ను కట్టి అక్కడ సీసా పెట్టి అమ్ముతాను లెక్క ఉంటది. ఇప్పుడు నాలుగు ఎవరో వెళ్ళి అక్కడైతే సీసా పెట్టి లింకప్ అయిపోయి అమ్మేస్తారు. వినియోగదారికి ఏం తెలుస్తుంది అది డ్యూటీ పెయిడ్ నాన్ డ్యూటీ పెయిడ్, దానికి వచ్చిన డబ్బులు సైడ్ వేస్తారు. ఈ రకంగా వాళ్ళు దాంట్లోనే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్లు అమ్మారని వాళ్ళ పేపర్లో, సాక్షి పేపర్లోనే 11/11/2023 ఒక టేబుల్ ఇచ్చారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మే షాపుల్లో దానిలో ఇన్ని కేసులు పట్టుకున్నాం అని చెప్పేసి ఇచ్చారు. నేను ఎందుకు చూపిస్తానంటే కొంతమంది అంటున్నారు ఈ మధ్య డిబేట్ లో, మేము ఎక్కడ అమ్మాము నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, ఎక్కడ అమ్మలేదు, అభూత కల్పన మీరు అన్నారు. మీ పేపర్లో రాశారు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్ముతుంటే మేము పట్టుకున్నాను. పట్టుకుంది ఎంత ఉంది. సో ఈ రకంగా 2 రకాలుగా క్యాష్ జనరేట్ చేశారు. ఇప్పుడు సమస్య ఏంటంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా క్యాషే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఎందుకు తీసుకున్నారు? దానికి మోడస్ ఆపరేండో ఏంటి? ఏ ప్రభుత్వం అయినా సరే డిజిటల్ ట్రాన్సాక్షన్ అయితే ఇప్పుడు ఆధార్ లింకప్ ఇవన్నీ చేసి అకౌంట్ లింకప్ చేసి డబ్బులు ఇస్తాం కదా విజయచంద్ర గారు. అలాంటప్పుడు మద్యం దుకాణాల్లో కేవలం క్యాషే, లాస్ట్ ఎన్నికలు వచ్చేంత వరకు క్యాష్ ఎందుకు పెట్టారు? మీరు తయారీ దగ్గర బాటిల్ కి ఇంత అని అది సపరేట్, షాప్ కి వచ్చిన తర్వాత ట్రాన్సాక్షన్ లెక్క సపరేట్. ఇప్పుడు బాటిల్ తయారు అయిపోయిన తర్వాత ఫుల్ బాటిల్ కే 15 రూపాయలు డిస్టిలరీ నుంచి అనేది ఒక చర్చ ఉంది. ఆ అమౌంట్ వేరే, షాప్ కి వచ్చే డ్యూటీ పెయిడ్, నాన్ డ్యూటీ పెయిడ్, లేకపోతే డిజిటల్ ట్రాన్సాక్షన్ ఈ లెక్కలు సపరేట్. ఈ లెక్క వేరు, 2 లెక్కల్లో స్కామ్ చేశారు. ఇది అర్థం చేస్తున్న వాళ్ళు వేరు. ఇది మనం చెప్పడం కాదు. ఇప్పుడు లేటెస్ట్ గా వ్యవసాయంలో సాయం చేస్తూ లెక్కర్ కుంభకోణం విషయం బయట పెడతాను, సాయం తీసుకోండి అంటున్న విజయసాయి రెడ్డి గారు కూడా అడగకుండా చెప్పేశారు. ఆయన అడగకుండా మొత్తం జరిగింది వాస్తవం, దానికి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొత్తం చేశారు అని చెప్పి ఆయన నన్ను అడగండి అన్నారు. మన సిఐడి విచారణ బయటకు వచ్చి ప్రెస్ మీట్ లో ఏమన్నారు? నన్ను అడిగితే చెప్తాడు. ఇప్పుడు సిట్టారు కదా అడిగిపించండి. ఎలాగో మోదీ గారు, షా గారే నా రాజకీయ జీవితానికి పునాదులేసి ఎంకరేజ్ చేశారని ట్వీట్లు వేశారు కదా, ఆయన పిలిపించండి ఆయన్ని కూడా. ఇప్పుడు ఆయన ఓపెన్ గా ఉన్నారు కాబట్టి విచారణ అధికారులు సిట్ ఎవరైతే పిలిపించి వాళ్ళ విషయాల్ని ఆయన దగ్గర రాబడితే హుషారుగా ఉన్నారు అన్ని చెప్తారు, ఇంకా బలంగా ఉంటుంది నా ఉద్దేశం అండి. డివి శ్రీనివాస్ గారు, సో ఇది చాలా బిగ్గర్ స్కామ్, 10 times 100 times అని చెప్తున్నప్పుడు ఇప్పటి వరకు కేంద్రం దృష్టిలోకి వెళ్ళిన ఇండియా వైడ్ జరిగిన స్కాముల్లో కానీ లేదా సెంట్రల్ ఏజెన్సీస్ టేకప్ చేసిన స్కాములు లేకపోతే కేసుల పురోగతి చూస్తున్నప్పుడు ఇది మళ్ళీ అలాగే అయ్యే అవకాశం ఉంటుందా ఇన్ కేసు వెళితే, లేదా దీన్ని స్పెషల్ గా ఎవరన్నా టేకప్ చేయాలంటారా? అంటే సింగిల్ ఇంజిన్ సర్కార్ ఉన్న చోటే విపరీతమైన స్పీడ్తో మనం చూసాం. ఇది ఢిల్లీలో కానీ తెలంగాణలో కానీ అక్కడ ఆ సీఎం జైలుకి వెళ్ళటం, ఇక్కడ ఈ సీఎం కూతురు జైలుకి వెళ్ళటం. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్. ఇవాళ ప్రజలు వీళ్ళ దగ్గర డబుల్ స్పీడ్ ఆశిస్తున్నారు ఈ అవినీతిపై యుద్ధంలో. ఏంటి మరి మన అక్కడ ఎన్డీఏ ఇక్కడ ఎన్డీఏ ఎంత స్పీడ్తో వెళ్తుంది అనేది వాళ్ళ ప్రజల క్వశ్చన్ అన్నమాట. అంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తున్న కేసెస్ ఏం జరుగుతున్నాయి అనేది చూస్తున్నాం. కొన్ని కేసెస్ అంటే గతంలో జగన్ గారికి సంబంధించిన కేసెస్ విషయంలో కూడా సుప్రీంకోర్టు ఏమందో మనం చూసాం. ఏంటిదంతా అని
మరి ఇప్పుడు దాన్ని కూడా ఇలాగే అనుకోవాలా? ఇన్ కేస్ హ్యాండ్ ఓవర్ చేస్తే స్పీడప్ ఉంటుందా, లేదా ఇంకొకళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అవ్వాలంటారా దీంట్లో? అంటే 100 గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకి సరి. మనం చూసాం వల్లభనేని వంశీ చాలా నేరాలు ఘోరాలకు పాల్పడ్డాడని ఏదో కార్యాలయాలు తగలబెట్టడం, మట్టి మాఫియా. కానీ ఏం జరిగింది? ఏదో కిడ్నాప్లో అరెస్ట్ అయిపోయాడు. అంటే ఇప్పుడు ఇది కూడా అదే అనమాట. 161 ఏదో వాంగ్మూలం ఇచ్చారు వాసుదేవరెడ్డి, అతను ఎవరు ఇంకో అధికారి సత్యప్రసాద్, అతన్ని అరెస్ట్ చేస్తారు అనే కదా ఇవాళ ముందస్తు బెయిల్కి వెళ్ళారు హైకోర్టుకు వీళ్ళు కూడా. అంటే ఇప్పుడు వాసుదేవరెడ్డిని కరెక్ట్గా లిక్కర్ పాలసీ మార్చడానికి 20 రోజుల ముందు పట్టుకొచ్చుకున్నారు. వీళ్ళందరినీ కూడా ఏది డిప్యుటేషన్ మీద తెచ్చుకోవటం, అక్కడ ధర్మారెడ్డిని తిరుపతిలో, ఇక్కడ వాసుదేవరెడ్డిని లిక్కర్లో, వెంకటరెడ్డిని మైనింగ్లో ఎంత ఫ్రీ ప్లాన్డ్గా అతను స్కెచ్ చేశాడు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి క్విడ్ ప్రోకో 1.0 హార్వర్డ్లో ఎక్కడో పెద్ద సిలబస్ అన్నారు, ఆక్స్ఫర్డ్లో. ఇప్పుడు ఈ క్విడ్ ప్రోకో 2.0 అసలు మొత్తం అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలన్నింటిలో కూడా ఒక కేస్ స్టడీగా ఒక సిలబస్గా చేస్తారా? దువ్వాడ శ్రీనివాస్కి ఏదో డాక్టరేట్ ఇచ్చారన్నారు ఆ మధ్య, ఎక్కడో ఏదో చూశాను. అసలు డాక్టరేట్ ఇవ్వాల్సింది జగన్మోహన్ రెడ్డికి. అసలు ఇంత ట్రెండ్స్ ఏది కరప్షన్లో అసలు ఈ కొత్త ట్రెండ్స్ తీసుకొచ్చాడంటే తండ్రి హయాంలో ఒక టైప్ ఆఫ్ కరప్షన్, ఇప్పుడు తనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరో టైప్ ఆఫ్ కరప్షన్. అసలు ఊహాతీతం అనమాట ఇంతగా అవినీతి చేయొచ్చు అనేది. మీరు అన్నారు ఏదో ఆ బెల్ట్ షాపులు ఏదో రద్దు చేశారనో ఏదో అడిగారు. 43,000 బెల్ట్ షాపులు రద్దు చేస్తే బ్రైబింగ్ ఎలా అడుగుతుంది? బెల్ట్ షాపులు రద్దు కాదు, బెల్ట్ షాపులే ప్రభుత్వ దుకాణాలు అయిపోయాయి. బెల్ట్ షాపులని అతను లీగలైజ్ చేసేసాడు, ఇంకేముంది ఇక బెల్ట్ షాపులు రద్దు అన్నాడు. అంటే అదే ఒక ఇన్నోవేషన్ అన్నమాట. కరప్షన్ లో కొత్త ట్రెండ్స్ తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ డాక్టరేట్. జ్యోత్స్న గారు, ఇది తేల్చడం రెండు చాలా ఇంపార్టెంట్ కూటమికి. ఆ సింగిల్ ఇంజిన్ లో కాదు, డబుల్ ఇంజిన్ ఉంది ఇక్కడ అన్నప్పుడు తేలడం, తేల్చడం, వసూలు చేయడం, వెనక్కి తీసుకురావడం, లోపలికి పంపించడం చాలా ఉన్నాయి ఇందులో. కామన్ మినిమం ప్రోగ్రామ్ ఇది అసలు కూటమికి. చెప్పండి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు అన్నట్టు అక్కడేమో కరప్షన్ లో ట్రెండ్ సెట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. అంటే అసలు ఏమేం చెయ్యకూడదు అనేటువంటి దానికి ఒక కేస్ స్టడీ బేసిక్ గా. సో డెఫినెట్ గా జోక్స్ అపార్ట్, ఇవాళ రోజున దీని మీద ఇప్పుడు మీరు మా చిత్తశుద్ధిని ఎక్కడ అర్థం చేసుకోవాలి అని అంటే చంద్రిక్ గారు, సాక్షాత్తు మా పార్టీ, మా కూటమికి చెందినటువంటి ఒక ఎంపీ సాక్షాత్తు లోక్సభలో ఈ అంశాన్ని తీసుకొచ్చారు. కేంద్ర మంత్రివర్యుల దృష్టికి ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. దీనికి సంబంధించినటువంటి పూర్వాపరాలు అన్ని కూడా మీడియా ముందర మేము పెట్టాము. దాంతో పాటుగా వీఆర్ ఇన్ఫాక్ట్ గోయింగ్, నాకు తెలిసి దీనికి సంబంధించి ఒక ప్రాపర్ ఎంక్వైరీ అనేటువంటిది ఫ్రమ్ ద స్టేట్ లెవెల్ కూడా ఇమీడియట్ గా ఆర్డర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో అంటే నేను ఏమంటున్నానంటే దీనికి ఒక లాజికల్ గా దీన్ని మేము ఒక్కొక్క కొలిక్కి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఇవన్నీ చేస్తాం. ఏప్రిల్ 5 తర్వాత ఏప్రిల్ 5 లోపు ఏమన్నా సంచలనాలు, అరెస్ట్ల ఏమంటే మీరు కొంచెం మీకు తెలిస్తే మాకు చెప్పండి చంద్రిక్ గారు. సోషల్ మీడియాలో హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నట్టు వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను నేను. బట్ అలా ఏమి ఎవరికి హార్ట్ అటాక్ ఇవ్వకుండా ఎవరిని అరెస్ట్ చేస్తారో కొంచెం, ఎందుకంటే మీడియా తొందరగా తెలుస్తుందండి పార్టీ వాళ్ళకన్నా. ఒకటి చంద్రిక్ గారు ఒక చిన్న పాయింట్ బిఫోర్ రవికిరణ్ గారు చెప్పే ముందర ఒక చిన్న పాయింట్ నేను ఏమంటాను అంటే, ఒక్క మాట నేను అప్పటి నుంచి కూడా ఏం చెప్దాం అనుకుంటున్నానంటే చంద్రిక్ గారు, ఇక్కడ ఏ విధమైనటువంటి కేవలం మా ఫోకస్ అంతా కూడా రాష్ట్ర ఖజానాకి జరిగినటువంటి లూటీ, దాన్ని ఎలా వాపస్ తీసుకురావాలా, ఏ విధంగా కక్కించాలా, ఏ విధంగా దాన్ని వాపస్ తెచ్చుకోవాలా అనేటువంటి అంశం మీద మేము చాలా 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 నిజాయితీగా ఇవాళ రోజున పనిచేస్తున్నాం. ఖచ్చితంగా వి విల్ గెట్ ఇట్. రవికిరణ్ గారు, ఎంత సీరియస్నెస్ అనేది ఇప్పుడు నిరూపించుకునే టైం ఆసన్నమైంది. ఎందుకంటే ఇప్పుడు మద్యం కుంభకోణం అన్నది కేవలం ఒక ఆర్థిక అంశమే కాదు, వేల మంది, లక్షలాది మంది ప్రాణాలతో చెలగాటమాడినటువంటి వ్యవహారం అది. అనేక మందిని పొట్టం పెట్టున్నారు, వారి కుటుంబాలను రోడ్డును పడ్డాయి. ఇప్పటికీ అనేక వేలాది మంది లివర్లు పాడైపోయి, అవి పాడైపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అటువంటి డబ్బువే కాదు, ప్రాణాలతో చెలగాటపడ్డారు. సో ఇది అత్యంత సెన్సిటివ్ అయిన విషయం. కామన్ మినిమం ప్రోగ్రామ్ గా సెంటర్ కి తొందరగా తీసుకోండి అని లెటర్ రాస్తారా? అదే అన్నా నేను అనేదంటే, కేంద్ర రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వాలే. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ నరేంద్ర మోడీ గారు. అది ఓకే, జనసేన, బీజేపీ, టీడీపీ కలిపి ప్లీజ్ టేక్ యాక్షన్ వెరీ సీరియస్లీ ఇమీడియట్లీ ఏమన్నా లెటర్ రాస్తారా? ఇది అలా లెటర్లతో వర్క్ అవుతుందండి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
ప్రభుత్వ పరంగా ఇప్పుడు సంచలనాలంటే ఇటువంటి ఉంటాయి. ఏంటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ గా రవికిరణ్ గారు ఇప్పుడే ఒక లెటర్ చూపించారు. కాంగ్రెస్ ఆయన రాసిన లెటర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ని. లెటర్లు అంటున్నానంటే ఇందాక మీరే ఇలా పెట్టి చూపించారు, కాంగ్రెస్ వాళ్ళు రాశారండి. నేను అనేది అదే అండి, నేను ఇందాక చెప్పింది ఏంటి, లెఫ్టినెంట్ గవర్నర్ ఈజ్ హెడ్ ఆఫ్ యూనియన్ టెరిటరీ. ఈ చీఫ్ మినిస్టర్ హెడ్ కాదు యూనియన్ టెరిటరీకి. ఒక స్టేట్ కి హెడ్ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ గవర్నర్ పాత్ర ఉండదు స్టేట్ లో. స్టేట్ లో గవర్నర్ పాత్ర మూడు పార్టీలు రాసి కేంద్రానికి రాష్ట్రానికి రాయొచ్చు, తప్పేం లేదు, అలా కూడా రాయొచ్చు. అదే సిబిఐ ఇన్వాల్వ్ అవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాయాలి. అది రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి నిబంధనలు. ఏదైనా వీళ్ళకేమో అవార్డులు, వాళ్ళకేమో జైళ్ళు. అవార్డు అందుకొచ్చినట్టున్నారు జ్యోత్స్న గారు. అవార్డు అందుకొచ్చినట్టున్నారు. కంగ్రాచులేషన్స్. టాప్ 20 గ్లోబల్ ఉమెన్ గా. కంగ్రాచులేషన్స్ అండి జ్యోత్స్న గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us. సో చూడండి చర్యలు అయితే ప్రజలందరూ చూస్తున్నారు. థ్యాంక్ యూ రవికిరణ్ గారు, డివిషన్ ఇన్వెస్ట్ గారు. థ్యాంక్ యూ. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్.